चलेगा బాదం పాల్ కూలింగ్ బాదం పాల్ ఆ చాయ్ 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 టీ 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 ఆ వేడి వేడి సమోసే యా సారీ ఏంటి వింత సౌండ్స్ అనుకుంటున్నారా? మరి ట్రైన్లో ఎక్కినప్పుడల్లా మనకి ఈ సౌండ్సే కదా వినిపించేది. ఎక్స్ట్రాగా చప్పట్ల సౌండ్ కూడా వినిపిస్తే అనుకోండి, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. చెప్పాలంటే రద్దీగా ఉండే టైంలో ట్రైన్ జర్నీ అనేది చాలా కష్టం. ఇంకా నార్త్ సైడ్ ఉండే ట్రైన్ జర్నీ గురించి అంటారా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నరకం అనే దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం నార్త్లో వెళ్ళే ట్రైన్స్ని చూపిస్తే చాలు, కష్టపడి రిజర్వేషన్ చేయించుకున్నా కానీ ప్రశాంతంగా అసలు ట్రావెల్ చేయలేం. అంతెందుకు మీకు జరిగిన ఒక ట్రూ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు చేసిన మిస్టేక్ ఒకటే, హౌరాకి రిజర్వేషన్ చేయించుకోవటం. ఆ హౌరా ఎక్కడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత నా మైండ్లో వచ్చిన మాట అంటే తెలుసా? హౌరా హౌ అసలు లోపల అడుగు పెట్టడానికి ఖాళీ లేదు. అయినా అంత కష్టపడి లోపల దాకా వెళ్ళిన తర్వాత నా సీట్లో నలుగురు కూర్చున్నారు. అరే బాబు అది నా సీటు అని చెప్తే వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి తెలుసా? ఏదో వాడి సీటుని నేను బలవంతంగా లాగేసుకున్నట్టు ఒక దారుణమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చి పక్క జరిగాడు అదే సంతోషం అనుకున్నాను. సరే ఈ ట్రైన్ హడావిడిలో బయట పాట పాడటం మర్చిపోయాను. ఆ టైంలో నేను చేసిన విన్యాసం ఉంటుంది చూడండి. ఈ రేంజ్లో వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. హై జంపులు లాంగ్ జంపులు అబ్బో, దాని గురించి చెప్పుకుంటూ వెళ్తే ఒక పెద్ద స్టోరీ అవుతుంది. ఇంకా ట్రైన్ సంగతి అంటారా, ఎక్కడ చూసినా కానీ ఎర్రట మార్కులు. ఒక ట్రైన్ జర్నీ ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. నిజానికి ఈ పరిస్థితి నా ఒక్కడికే కాదు, మన దేశంలో చాలా మందికి ఎదురే ఉంటుంది. ట్రైన్ లోపల క్లీన్గా ఉండదు. ఆ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏదో క్రైమ్ సీన్ చూస్తున్న ఫీల్ వస్తుంది. ఆ లైట్లు ఫ్యాన్లు మన దగ్గర అయితే పర్లేదు, కానీ నార్త్ సైడ్ మాత్రం ఎప్పుడు వెలుగుతాయో ఎప్పుడు ఆరిపోతాయో ఎవరికి తెలీదు. అసలు చెప్పాలంటే రిజర్వేషన్ బోగికి జనరల్ బోగికి తేడానే ఉండదు. కేవలం ఇదే కాదు, ఈ క్రౌడ్లో చాలానే జరుగుతుంటాయి. అబ్బాయి జేబులో చేతులు పెట్టి డబ్బులు నొక్కేసే దగ్గర నుంచి అమ్మాయిల పైన చేతులు వేసే వరకు ప్రతిదీ ఈ ట్రైన్లో జరుగుతుంటుంది. అసలు ఇండియాలో ఇంత లార్జెస్ట్ ట్రాన్స్పోర్ట్ అయిన రైల్వేస్ ఎందుకని ఇంత దారుణమైన పరిస్థితిలో ఉందో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. మన దేశంలో ఉన్న రైల్వేస్ పరిస్థితి తెలుసుకునే ముందు మన రైల్వేస్ హిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం. 1832లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైలు మార్గాన్ని మద్రాసులో నిర్మించాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది. 1837లో మద్రాస్ రెడ్ హిల్స్ నుంచి చింతాద్రిపేట వరకు రైల్వే ట్రాక్ ని నిర్మించారు. ఆ తర్వాత 1837 నుంచి ఆ ట్రాక్ ని గూడ్స్ కోసం వాడటం మొదలుపెట్టారు. 1853 ఏప్రిల్ 16వ తారీఖున మొట్టమొదటిసారిగా పాసింజర్ రైలుని ప్రారంభించారు. ఇలా మన దేశంలో రైల్వే సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. మొదట్లో రైల్వేస్ ని బాగానే మేనేజ్ చేసేవాళ్ళు. చెప్పాలంటే ట్రైన్స్ ని చాలా నీట్ గా కూడా ఉంచేవాళ్ళు. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాక ముఖ్యంగా జనాభా పెరిగే కొద్దీ ఈ రైల్వే మెయింటెనెన్స్ ని పట్టించుకోవటం మానేశారు. మన ఇండియాలో రోజుకి 2.5 కోట్ల మంది ట్రైన్ రూట్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రైల్వేస్ నుంచి వచ్చే రెవెన్యూ కూడా మన దేశానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. కానీ ఎంత ఉపయోగం ఉంటుందో అంతకు మించి సమస్యలు మన రైల్వేస్ లో ఉన్నాయి. మన దేశంలో ఓవర్ పాపులేషన్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్రాబ్లం. ఈ ఓవర్ పాపులేషన్ ఏ రేంజ్ లో ఉంటుందని తెలుసుకోవడానికి జస్ట్ మనం ఇండియన్ రైల్వేస్ ని చూస్తే చాలు, మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఒక్కసారి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రైల్వేస్ లో సమస్య కేవలం ట్రైన్స్ తోనే కాదు, రైల్వే ట్రాక్స్ తో కూడా ఉంది. ట్రైన్ లో ఓవర్ క్రౌడ్ ని తగ్గించాలనే ఉద్దేశంతో కొత్త ట్రైన్స్ అయితే తీసుకుని వస్తున్నారు. కానీ దానికి సరిపడ్డ రైల్వే ట్రాక్స్ మాత్రం మన వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు. 2018లో నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1950 నుంచి 2013 వరకు గూడ్స్ ఇంకా పాసింజర్ ట్రైన్స్ యొక్క ట్రాఫిక్ అనేది 1000% వరకు పెరిగిందంట. బట్ ఇదే టైం గ్యాప్ లో రైల్వే ట్రాక్స్ మాత్రం కేవలం 23% మాత్రమే పెంచారు. ఈ కారణంగానే కొన్నిసార్లు ట్రైన్స్ చాలా లేటుగా వస్తూ ఉంటాయి. మెయిన్ గా గూడ్స్ ఇంకా పాసింజర్ ట్రైన్స్ ఒకటే మార్గాన్ని యూజ్ చేయడం వల్లనే ఈ ఆలస్యానికి కారణం అవుతూ ఉంటుంది. రైల్వేస్ లో ఉన్న ఇంకో పెద్ద సమస్య ఏంటంటే పూర్ కండిషన్స్. ఇండియన్ రైల్వేస్ లో పరిస్థితులు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. ఇండియన్ ట్రైన్స్ లో ఉండే జనరల్ కంపార్ట్మెంట్స్ ఎంత మురిగ్గా ఉంటాయో మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వామ్మో, ఇంకా టాయిలెట్స్ అంటారా, దాని గురించి ఊహించుకుంటేనే టాయిలెట్కి వెళ్ళటం ఆపేస్తాం. రీసెంట్ గా చేసిన ఒక సర్వేలో ఇండియన్ రైల్వేస్ లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏదంటే టాయిలెట్స్ అని చెప్పి తెలియజేశారు. అయినా ఇదేదో ఇప్పుడు సడన్ గా వచ్చిన ప్రాబ్లం అయితే కాదు. ఓకిల్ సేర్ అనే ఒక ప్రయాణికుడు బెంగాల్ డివిజనల్ ఆఫీస్ కి ఒక లెటర్ పంపించాడు. ఆ లెటర్ లో ఇండియన్ ట్రైన్ లో ఉన్న టాయిలెట్స్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయని చెప్పి దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలాగే ఈ ప్రాబ్లం ని కనుక వెంటనే సాల్వ్ చేయకపోతే ఈ ప్రాబ్లం గురించి న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ రాస్తారని చెప్పి కూడా అతను ఒక వార్నింగ్ ఇచ్చాడు. యాక్చువల్గా ఇది జరిగి దాదాపుగా 114 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఇండియన్ ట్రైన్స్ లోని టాయిలెట్స్ అలానే ఉన్నాయి. అసలు ఇండియన్ ట్రైన్స్ లో ఉండే టాయిలెట్ సిస్టమే చాలా తప్పుగా ఉంటుంది. ఈ సిస్టమ్ వల్లనే టాయిలెట్స్ లో ఆ వ్యర్థాలు మొత్తం అలాగే ఉండిపోయి ప్రయాణికులకి పెద్ద సమస్యగా మారిపోతుంది. ఇండియన్ రైల్వేస్ లో దాదాపుగా 50,000 కంటే ఎక్కువ కోచెస్ ఉంటాయి. దాంట్లో 25% కోచెస్ లో డైరెక్ట్ ఫ్లష్ సిస్టమ్ ఉంటుంది. అంటే ట్రైన్లో నుంచి వచ్చే వేస్ట్ మొత్తాన్ని రైల్వే ట్రాక్స్ పైన వదిలేస్తూ ఉంటారు. మిగతా 75% కోచెస్లోని టాయిలెట్స్ని బయోడైజెస్టెడ్ టాయిలెట్స్గా డిజైన్ చేశారు.
కానీ ఇక్కడ ప్రాబ్లం మొత్తం ఈ డైరెక్ట్ ఫ్లష్ వాటి వల్లనే. వీటి వలన చాలా అంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. హ్యూమన్ వేస్ట్ మొత్తం రైల్వే ట్రాక్స్ మీద పడిపోవడంతో ఆ రైల్వే ట్రాక్స్ మొత్తం దుర్వాసనతో నిండిపోతున్నాయి. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ యొక్క జనరల్ సెక్రటరీ చెప్పిన దాని ప్రకారం బయో టాయిలెట్స్ వలన కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. సాధారణంగా ఈ బయో టాయిలెట్స్ ని ఫ్లష్ చేయడానికి ఒక 5 లీటర్స్ వాటర్ అనేది అవసరం అవుతుంది. బట్ మన ఇండియన్ రైల్వేస్ కి ఎంత మొత్తంలో వాటర్ ని ప్రొవైడ్ చేసే కెపాసిటీ అయితే లేదు. అండ్ అది కూడా ఫ్లష్ చేయడం కోసం 5 లీటర్లు అంటే అది చాలా కష్టం. దీని వల్లనే చాలా టాయిలెట్స్ లో వేస్ట్ అలాగే ఉండిపోతుంది. దీనికి తోడు టాయిలెట్స్ కూడా అప్పుడప్పుడు పనిచేయకుండా ఉంటాయి. దీనికి మెయిన్ కారణం ఎవరు తెలుసా? జనాలు. ఎస్, ఎందుకంటే ట్రైన్లో 100 మంది ప్రయాణం చేస్తే దాంట్లో 50 మంది బాధ్యతగా ఉంటే ఇంకో 50 మంది వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో కొంతమంది ఆ టాయిలెట్స్లో బాటిల్స్ వేయటం, సిగరెట్లు పడేయటం, టొబాకో ప్యాకెట్స్ని పడేయటం, ఇలా వాళ్ళకి నచ్చిన వాటన్నిటిని ఆ టాయిలెట్లో వేసేస్తూ ఉంటారు. దీనివల్లనే జనరల్ కంపార్ట్మెంట్స్లో టాయిలెట్స్ అనేవి చాలా అంటే చాలా అన్క్లీన్గా ఉంటాయి. ఏంటి ఈ టాయిలెట్స్ గురించి ఎంతలా చెప్తున్నారు అనుకుంటున్నారా? మరి చెప్పక తప్పదు. అసలు అది ఎంత పెద్ద ప్రాబ్లం అనేది ఫేస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఇలాంటి టాయిలెట్స్ వలన చాలా డేంజర్లో పడుతున్నారు. దీని పక్కన పెట్టిస్తే మెయిన్గా జరిగే దొంగతనాలు, దోపిడీలు. క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్లేస్లో మనం కెమెరాస్ పెట్టి చూసినా కానీ ఎవరు దొంగతనం చేశారనేది కనిపెట్టడం చాలా అంటే చాలా కష్టం. అలాంటిది ఒక అమ్మాయిని అబ్యూస్ చేస్తే అది కనిపెట్టడం ఇంకా కష్టం. కొంతమంది ఉంటారు ట్రైన్లో పైన కూర్చొని కిందున్న వాళ్ళని వీడియో తీస్తూ ఉంటారు. అలా తీసిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకవైపు ఇలాంటి వీడియోలు తీసి చీకొట్టిపించుకుంటే ఇంకొంతమంది మాత్రం ఆడవాళ్ళని ఎవరైతే అబ్యూస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ వీడియోస్ తీసి జనాలకు పట్టించి శబాష్ అనిపించుకుంటున్నారు. యాక్చువల్గా ఇలా కెమెరాలు పెట్టి వీడియోలు తీయటం, మొలాస్ట్ చేయటం ఇవన్నీ ట్రైన్స్లో చాలా ఎక్కువగా అయిపోయాయి. సదరన్ రైల్వేస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేరళ రైల్వేస్లో అధిక శాతంగా సెక్షువల్ అబ్యూస్ కేసులు అనేవి రిపోర్ట్ అవుతున్నాయి. మొత్తం 313 కేసులు రిపోర్ట్ అయితే దాంట్లో 216 కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఈ అబ్యూస్తో పాటు రేప్ కేసులు కూడా చాలానే రిజిస్టర్ అయ్యాయి. కోర్స్ రైల్వే పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారని చెప్పి మీరు చాలా మంది అనుకోవచ్చు. బట్ అంత క్రౌడ్లో ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం అంటే పోలీసులకు కాస్త కష్టం అని చెప్పాలి. బట్ ఏవైనా కానీ రైల్వే వాళ్ళు అలాగే గవర్నమెంట్ వాళ్ళు వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. రైల్వే పోలీస్ స్ట్రెంత్ని కాస్త పెంచి ఇలాంటివి జరగకుండా కంట్రోల్ చేయాలి. ఇంకన్నిటికంటే మెయిన్ది ట్రైన్ యాక్సిడెంట్స్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. అంటే ట్రైన్లు గుద్దుకోవడం కాదు, క్రౌడ్ ఎక్కువగా ఉండటం వలన ట్రైన్ల నుంచి జారి కింద పడిపోవటం. అలా ట్రైన్ల నుంచి కింద జారి పడిన వాళ్ళు కొంతమంది చనిపోతే కొంతమంది ప్రాణాలతో బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం గనక చూసుకుంటే మామూలు ట్రైన్స్ కంటే లోకల్ ట్రైన్స్లో రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది జాబ్స్ కోసం అని, ఇంటర్వ్యూస్ కోసం అని, లేదంటే కాలేజీ వెళ్ళడానికి చాలా మంది ఎక్కువగా లోకల్ ట్రైన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళు టయానికి వాళ్ళ డెస్టినేషన్ని రీచ్ అవ్వడం కోసం ఇలా ఎక్కువ క్రౌడ్ ఉన్న ట్రైన్స్లో కూడా ఏలాడుతూ వెళ్తూ ఉంటారు. వీటి వల్లనే చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎక్స్ప్రెస్ ట్రైన్స్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఫుట్పాత్ పైన చాలా మంది కూర్చొని ఉంటారు. వీళ్ళు రాత్రి టైంలో నిద్ర మత్తులో తూలిపోయి ట్రైన్ కింద పడిపోయి చనిపోతూ ఉంటారు. సో ఇలాంటివి ఆగాలంటే గవర్నమెంట్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్స్ని అయితే తీసుకొని రావాలి. ఆ స్ట్రిక్ట్ రూల్స్ వచ్చే వరకు ఇలాంటి యాక్సిడెంట్స్ ఇక పైన జరుగుతూనే ఉంటాయి. ఇక ఇండియన్ రైల్వేస్కి ఉన్న ఇంకో ప్రాబ్లం స్పీడ్. ఇండియాలో ట్రైన్స్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 60 km/h నుంచి 90 km/h వరకు ఉంటాయి. కోర్స్ ఈ మధ్య వచ్చిన వందే భారత్ 130 km/hని, అలాగే ఘాటిమన్ ఎక్స్ప్రెస్ లాంటివి 160 km/h స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. బట్ ఇలాంటి ట్రైన్లు చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కూడా చాలా స్లో ట్రైన్స్. కానీ మన దేశాన్ని వేరే దేశం ట్రైన్స్ లైక్ జపాన్, యూరోప్ వాళ్ళతో కంపేర్ చేసి చూస్తే వాళ్ళ ట్రైన్లో వాళ్ళు మెయింటైన్ చేసే యావరేజ్ స్పీడ్ వచ్చేసి 200 km/h. నేను చెప్తుంది హైయెస్ట్ స్పీడ్ కాదు, యావరేజ్ స్పీడ్. 2002లో CAG చెప్పిన దాని ప్రకారం ఇండియాలో ప్రతి సంవత్సరం 200 కొత్త ట్రైన్స్ని ప్రవేశపెడుతున్నారు. కానీ ఏం ఉపయోగం చెప్పండి? రైల్వే ట్రాక్స్ మాత్రం అలానే ఉన్నాయి. రైల్వే బోర్డ్ చైర్మన్ చెప్పిన దాని ప్రకారం కొత్త ప్యాసింజర్ ట్రైన్స్ని ప్రవేశపెట్టిన తర్వాత వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి వాళ్ళ దగ్గర టైంతో పాటు డబ్బులు కూడా సరిపోవట్లేదంట. గత 10 సంవత్సరాల్లో ఇండియన్ రైల్వేస్ 2.5 లక్షల కోట్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టారు. ట్రైన్ వేగం పెంచడం కోసం 2016లో మిషన్ రఫ్తార్ను కూడా ప్రవేశపెట్టారు. కానీ CAG ఆడిట్ ఇండియన్ ట్రైన్స్ యొక్క స్పీడ్ పెంచాలంటే డబ్బుని చాలా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ట్రైన్ స్పీడ్ పెంచితే దానికి తగ్గట్టు ట్రాక్స్ని కూడా మెయింటైన్ చేయాలి. ఇండియన్ రైల్వే యొక్క ఆర్థిక పరిస్థితులు 2021లో దారుణంగా పడిపోయాయంట. అండ్ మన ఇండియన్ రైల్వేస్ ఆపరేషన్ రేషియో వచ్చేసి 107% ఉంది. అంటే ఒక 100 రూపాయలు సంపాదించడానికి మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 107 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనివల్లనే మన ఇండియన్ రైల్వేస్ ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. గత 10 సంవత్సరాల్లో ఇండియన్ రైల్వేస్ సంపాదించిన దానికంటే ఖర్చు పెట్టిందే చాలా ఎక్కువగా ఉంది. మరి ఇన్ని కష్టాలు పడేటప్పుడు ట్రైన్ టికెట్ రేట్లను పెంచితే సరిపోతుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. దీనికి 2 కారణాలు ఉన్నాయి.
ఫస్ట్ వన్ వచ్చేసి ఒకవేళ ఏసీ కోచెస్ రేట్లు కనుక పెంచారనుకోండి, వాళ్ళే ఏసీ బస్సుల్లోనో లేదంటే తక్కువ రేట్లు ఉన్న ఫ్లైట్స్‌లోనో జర్నీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీనికోసమనే రైల్వేస్ వాళ్ళు టికెట్ రేట్లను పెంచడానికి ఆలోచిస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి కంప్లీట్‌గా పెంచకుండా అయితే ఉండరు. కాస్త కాస్త పెంచుకుంటూ అయితే వెళ్తున్నారు. బట్ దీనివల్ల 2014లో మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు దాదాపుగా 33 కోట్ల రూపాయలు నష్టపోయారు. బట్ ఇంత నష్టం జరుగుతున్నా కానీ సోషల్ సర్వీస్ అని చెప్పుకుంటూ నష్టాన్ని భరిస్తూ జనాల్ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఉంది మన ఇండియన్ రైల్వేస్. బట్ నష్టపడుతూ రైల్వేస్ చేస్తున్న ఈ సర్వీస్ వలన పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతున్నారు. వచ్చే అరవా కొరవా డబ్బులతో రైల్వేస్ ని మెయింటైన్ చేయడం వలన క్యాబిన్లు కోచ్లు మురిగ్గా ఉండిపోతున్నాయి. ఇంకా లైట్లు ఫ్యాన్లు పాడైపోతే వాటిని పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఇండియన్ రైల్వేస్ ఈ నష్టాన్ని పోర్చడం కోసం రేట్స్ ని పెంచాలనుకున్నా కానీ అది కుదరదు. ఎందుకంటే టికెట్ రేట్స్ పెంచడం అనేది పెద్ద పొలిటికల్ ప్రాబ్లం గా మారిపోతుంది. రైల్వే ప్రాబ్లం గురించి మినిమం కూడా తెలియని వాళ్ళు టికెట్ రేట్లు పెరిగితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం మొదలు పెడతారు. కానీ ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు తెలివిగా ఆలోచిస్తూ డైరెక్ట్ గా టికెట్ రేట్స్ ని పెంచకుండా ముందుగా ట్రైన్ స్పీడ్ ని పెంచుతున్నారు. యావరేజ్ స్పీడ్ ని పెంచడంతో పాటు ట్రైన్ స్టాప్లను కూడా తగ్గిస్తూ ట్రైన్ ఇంజిన్ ని పవర్ఫుల్ ఇంజిన్ తో రీప్లేస్ చేస్తున్నారు. సో ఈ మార్పులను ఇచ్చేసి ట్రైన్స్ ని ఎక్స్ప్రెస్ నుంచి సూపర్ ఫాస్ట్ గా మార్చి అప్పుడు రేట్లను పెంచుతున్నారు. రేట్లు పెంచడం కోసం గవర్నమెంట్ చేస్తున్న ఇంకో ప్లాన్ స్లీపర్ కోచెస్ ని తీసేసి ఆ స్లీపర్ కోచెస్ ప్లేస్ లో ఏసీ కోచెస్ ని పెట్టడం. ఇలా చేయడం వలన స్లీపర్ కోచ్ ని బుక్ చేసుకునే వాళ్ళు ఏసీ కోచెస్ ని బుక్ చేసుకుంటున్నారు. ఇలా చేస్తే రైల్వేస్ కి ఎంతో కొంత రెవెన్యూ అయితే పెరగచ్చు. కానీ ఇక్కడ బాధపడేది మాత్రం ఇండియాలో ఉండే పూర్ పీపుల్. ఇప్పుడు ట్రైన్ లేక ప్రతి ఒక్కరు ఏసీ కోచెస్ అయితే బుక్ చేసుకోలేరు. సో న్యాచురల్ గా జనరల్ దాన్నే ఉంటారు. దీనివల్ల కంపార్ట్మెంట్ ఓవర్ క్రౌడ్ తో నిండిపోతుంది. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. రైల్వేస్ ఆ సొల్యూషన్స్ కూడా ట్రై చేసింది. అదే ప్రైవేట్ ట్రైన్స్ ని నడపడం. కానీ ప్రైవేట్ ట్రైన్స్ వలన ట్రైన్స్ తీసుకున్న కంపెనీస్ కంటే రైల్వేస్ కే ఎక్కువ లాభం వచ్చింది. దీంతో చాలా కంపెనీ వాళ్ళు ఈ ప్రైవేట్ ట్రైన్ కాంట్రాక్ట్ ని తీసుకోవడం ఆపేశారు. సో ఇక మీదట ఇలాంటివి జరగకుండా రైల్వేకి ప్రైవేట్ కంపెనీస్ కి లాభం వచ్చే సిస్టమ్ ని మన ఇండియన్ రైల్వే వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా ట్రైన్ నీట్ గా ఉంచుకోవడం అనేది మన బాధ్యతే. రైల్వేస్ అనేది చాలా అంటే చాలా పెద్ద నెట్వర్క్. బాధ్యత మొత్తం గవర్నమెంట్ మీద వేసి గవర్నమెంట్ దీన్ని భరించాలంటే అది కరెక్ట్ కాదు. సో మీరు ట్రావెల్ చేస్తుంది 4 గంటలైనా 24 గంటలైనా మీ క్యాబిన్ని, మీ సీట్ని, ముఖ్యంగా టాయిలెట్స్ని క్లీన్గా ఉంచేలాగా మీరు చూసుకుంటే రైల్వేస్లో ఉండే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.